నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియా రాజకీయాల్లో అత్యంత భయానక యుద్ధం సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసుడిగా కుమారుడు ముస్తఫా ఖమేనీ పగ్గాలు చేపట్టబోతున్నారు. అగ్రరాజ్యం హెచ్చరికలు, ఇజ్రాయెల్ బాంబుల మూత మధ్య ముస్తఫా నియామకం ఇరాన్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ కోటలో వారసత్వ యుద్ధం ముగిసింది. పశ్చిమాసియాను శాసించే అత్యున్నత పీఠంపై ఇప్పుడు అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ కూర్చోబోతున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి చక్రం తిప్పిన ముస్తఫా ఇప్పుడు అధికారికంగా ఇరాన్ పగ్గాలు చేపట్టారు. అయితే ఈ పదవి ఆయనకు పూలపాన్పు ఏమీ కాదు. ఫిబ్రవరి 28న జరిగిన భీకర వైమానిక దాడుల్లో ముస్తఫా తండ్రితో పాటు ఆయన తల్లి, భార్య కూడా మరణించారు. కుటుంబాన్నే కోల్పోయిన ఆవేదనలో ఉన్న ముస్తఫా ఇప్పుడు శత్రువుల కళ్ళు కప్పి దేశాన్ని ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముస్తఫా ఖమేనీకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉన్న ముస్తఫా ఇన్నాళ్ళు ఇరాన్ ఆర్థిక అధికార నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దుబాయ్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వరకు వ్యాపించున్న ఇరాన్ గ్లోబల్ ఫైనాన్షియల్ నెట్వర్క్ ను ఈయనే పర్యవేక్షిస్తున్నట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు చెబుతున్నాయి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో రహస్య ఖాతాలు, లండన్ లో విలాసవంతమైన ఆస్తులు, ఇలా ముస్తఫాకు అపారమైన సంపద, సైనిక బలం తోడై ఉన్నాయి. అయితే ముస్తఫా నియామకంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ నాయకుడి ఎంపికలో వాషింగ్టన్ పాత్ర ఉండాలని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ముస్తఫాను హెచ్చరించింది. ఇరాన్ నాయకత్వంలో ఎవరున్నా సరే తమ టార్గెట్ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్ ఆకాశం ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాల నియంత్రణలో ఉంది. ఇక ఈ గందరగోళంలో ముస్తఫా ఎంతవరకు స్థిరమైన పాలన అందిస్తారన్నది ప్రశ్నార్థకమే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను ఇరాన్ క్షిపణులతో భయపెట్టడం వల్ల ఆ దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్ కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఖతార్, యుఏఈ వంటి దేశాలు ఇరాన్ చర్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముస్తఫా ఖమేనీ ఇరాన్ను రక్షించుకుంటారా, లేక తన తండ్రిలాగే శత్రువుల దాడులకు బలి అవుతారా అనేది కాలమే నిర్ణయించాలి.